హాయ్ హలో వెల్కమ్ టు TV21 ది బెటర్ చాయిస్. నేను పుష్ప. ఇవాళ నేను ఒక విషయాన్ని కనుక్కున్నాను, మీతో షేర్ చేసుకుంటాను. నేను కొన్ని రెసిపీస్ చూసినప్పుడు, యూట్యూబ్లో కొన్ని రెసిపీస్ చూసినప్పుడు ఆనియన్ పౌడర్ కొన్ని రెసిపీస్లో వాడటం నేను చూశాను అనమాట. నేను అనుకునేదాన్ని అసలు ఆనియన్ పౌడర్ ఎలా చేస్తారా అనేసి. అయితే అనుకోకుండా ఇవాళ నాకు తెలిసిన విషయం అనమాట. ఇదిగోండి, మనం ఇంటికి బిర్యానీ తెచ్చుకుంటాం కదా, తింటాం కదా, వాడు ఇస్తాడు కదా ఆనియన్స్, అలా మిగిలిపోయిన ఆనియన్స్ అనమాట. ఈ ఆనియన్స్ అలా గాలి వదిలేస్తే ఇలా డ్రైగా అయిపోయాయి అనమాట. ఒకసారి మీరు వినపడుతుంది అనుకుంటున్నాను, చూడండి, శబ్దం వినపడుతుందా? ఆనియన్స్ చూస్తున్నారు కదా, ఇలా బాగా డ్రై అయిపోయాయి అన్నమాట. చూసారా, ఇలా డ్రై అయిపోయాయి. ఇలా వేస్తే కూడా శబ్దం వస్తుంది అనమాట. చూసారు కదా, ఆనియన్స్ కనుక మనం కట్ చేసేసి ఇలాగా కట్ చేసేసి ఎండబెడితే వాటిని, ఇవైతే కనుక ఫ్యాన్ గాలికి ఇంట్లో ఆరాయి అనమాట. అనుకోలేదు వీటిని ఇలా చేయాలని. ఆనియన్ స్మెల్ అయితే బాగుంది. ఇప్పుడు కూడా ఎండిపోయిన తర్వాత కూడా ఆనియన్ స్మెల్ ఉందన్నమాట, బాగుంది. మనం ఇలా కట్ చేసేసుకొని ఫ్యాన్ గాలికి కానీ ఎండకు కానీ ఎండబెట్టేసి వీటిని పౌడర్ చేసుకుంటే మాత్రం మనం ఆనియన్ పౌడర్ని వంటల్లో వాడచ్చు. నేను కొన్ని రెసిపీస్లో చూశాను అనమాట. అసలు ఏంటి, ఆనియన్ పౌడర్ కూడా దొరుకుతుందా అని ఆశ్చర్యపోయాను ఒకప్పుడు. అసలు ఆనియన్ పౌడర్ ఎలా చేస్తారో ఇవాళ నాకు అర్థమైందనమాట. అదంతకు అదే తెలిసి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక సరదాగా షేర్ చేస్తున్న ఒక విషయం నేను తెలుసుకున్నాను. నాకు అనిపించిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలనుకొని నేను చెప్పాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తెలిసిందే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. ఇవాళ నేను మీకు మొక్కలు చూపించాలనుకున్నాను. ఏంటి అంత స్పెషల్గా ఇవాళ మొక్కల్లో చూపించబోతున్నాను అంటే, చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ఆకుకూరలు పెంచండి అంటే చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. మాకు స్థలం లేదనో, లేకపోతే సీడ్స్ సరిపడా లేవనో, సీడ్స్ వేస్తే రావట్లేదనో ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే నేను చూపిస్తాను మీకు, గోంగూర చూపిస్తాను. చూడండి, గోంగూర నేను మార్కెట్ నుంచి ఏవైతే తీసుకొచ్చామో మొత్తం వేర్లతో సహా ఉంటుంది కదా, దాన్ని నేను యూస్ చేసుకున్న తర్వాత మనకు ఆకులు మాత్రమే కావాలి కదా. ఆకులన్నీ మనము తెంపేసుకొని మనం పచ్చళ్ళలోనో దేంట్లోనో కూరల్లోనో వాడుకుంటాం. మిగతా రిమైనింగ్ అదంతా ఏం చేయాలి, వాటిని నేను ఏం చేశానంటే జస్ట్ అలా ఒక మగ్గులో వాటర్ తీసుకొని దాంట్లో పెట్టేశాను. నేను ఇంకా ఏ విధమైన కేరు తీసుకోలేదు. 1 వీక్ వరకు కూడా నేను దాన్ని అలా వదిలేశాను. అప్పుడప్పుడు ఓ 2 డేస్కి 3 డేస్కి కింద ఉన్న వాటర్ మాత్రం మార్చి ఫ్రెష్ వాటర్ పెట్టేదాన్ని. అలా వదిలేసిన తర్వాత ఒకరోజు టైం చూసుకొని నేను కుండీలో పెట్టాను అనమాట. నేను మీకు గతంలో కూడా చూపించాను. మేబీ ఏమైనా పెండింగ్ వీడియోస్లో పడిపోయి ఉంటే కనుక నేను చూస్తాను అనమాట. ఒకసారి చూసి మీకు అది షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనం ఇందాక మాట్లాడుకున్న గోంగూర మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పెట్టినవన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసి కూడా చూపించాను. అప్పుడు ఆకులు కొన్ని దీంట్లో నుంచి కట్ చేసి హార్వెస్ట్ చేసి నేను పప్పులోకి యూస్ చేశాను అనమాట. ఇంకొక 2 కాడలు మాత్రం అలా మిగిలాయి. ఎంత బాగా వచ్చిందో చూడండి. దీన్ని చూస్తే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. చూసారా, ఫ్లవర్ వచ్చింది. చూసారా, ఇవాళ వీడియో తీయటానికి కారణం అర్థమైంది కదండి. గోంగూర ఫ్లవర్ ఇది ఎంత బాగుంది కదా. ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఇదిగోండి, చూసారా, బడ్స్ ఉన్నాయి, ఇక్కడ వస్తాయి అన్నమాట. దీనికి కూడా వస్తాయి. ఎంత అందంగా ఉంది కదా ఫ్లవర్. చూసారా, గోంగూరని చూసారు కదా. ఎవరైనా కష్టం అంటారా అండి దీన్ని? ఎంత సులభం కదండి. మార్కెట్లో నుంచి మనం కొనుక్కొని వచ్చుకున్న దాంట్లో నుంచి ఆ కాడల నుంచి పెడితే మళ్ళీ మనకి ఇలా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఫ్లవర్ కూడా వచ్చింది. యాక్చువల్లీ నాకు ఆ ఫ్లవర్ని చూడంగానే ఇవాళ మార్నింగ్ మీ అందరితో షేర్ చేయాలనిపించింది, మీకు చూపించాలనిపించింది. అందుకే ఎస్పెషల్లీ వచ్చానమాట. వీడియో చేద్దాము, మన వాళ్ళందరికీ చూపిద్దాము. లేడీస్ ప్లీజ్ దయచేసి ఆకుకూరలు ఇంట్లో పెంచడం అలవాటు చేసుకోండి, యూస్ చేయండి. మీరు పండించే ఆకుకూర ఏదైతే ఉందో అది వాడండి, చాలా సంతృప్తి వస్తుంది. ఓకేనా? తెలుసు కదా, యాజ్ యూజువల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అడుగుతున్నానండి, చేస్తారు కదా. ఇంకా మొక్కల్లో ఇంకా చాలా ఉన్నాయి. టమాటాలండి, లాస్ట్ టైము ఒక వీడియో పెట్టా, టమాటా దొంగలని.
ఈసారి కూడా భయపడుతున్నాను నేను. వచ్చాయి, బాగా వచ్చాయి కాయలు. చూపిస్తాను మీకు, చూడండి, మీరు అందరూ కూడా చూడండి. చూపించాను కదా అని మీరు కూడా వచ్చి దొంగతనం చేసుకెళ్ళకండి, ఓకేనా? నేను బాధపడతా, చెప్పి తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం, ఓకేనా? మేడం మాకు టమాటాలు కావాలి, మీ టమాటా మొక్కల్లో నుంచి ఓ 4 కాయలు కోసుకుంటామని అడిగి కోసుకోండి. సంతోషంగా అనిపిస్తుంది, సరే ఇవ్వాలి అనిపిస్తుంది. చెప్పా పెట్టకుండా కట్ చేశారనుకోండి బాధ అనిపిస్తుంది. 1-2 తిట్లు తిట్టుకుంటాం కదా, ఖచ్చితంగా గట్టిగానే తిట్టుకుంటాం, ఓకే కదా? టమాటా మొక్క చూపిస్తాను, దిష్టి మాత్రం పెట్టకండి ప్లీజ్, ఓకేనా? దిష్టి పెట్టకండి. చూడండి పెంచొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యాగ్, ఇది ఇంట్లో వేస్ట్గా పడున్న ఒక ఫ్లెక్సీని నేనే తయారు చేశాను. ఇదిగోండి స్టాప్లర్ పిన్స్తో కొట్టి ఇలా బ్యాగ్లా తయారు చేశాను. కింద ఒక ప్లేట్ పెట్టాను. దీంట్లో ఆల్మోస్ట్ కంపోస్ట్ ఉంటుంది, మట్టి ఉంటుంది, కోకోపీట్ ఉంటుంది, ఓకేనా? దీంట్లో చూసారా శంకు పువ్వుల మొక్క, చూసారా మన పొనగంటి కూర, చూసారా ఎక్కడున్నా ఉంటుంది అనమాట. ఎన్ని మొక్కల్లోనూ ఎక్కడ చూడండి ప్రతి కుండీలో పొనగంటి ఉంటుంది. ఈ టమాటా మొక్కలు చూసారా, పూత చూసారా? ఈ టమాటా మొక్క ఏదైతే కనిపిస్తుందో ఎంత పొడుగుందో చూడండి, చూసారా చూసారా? ఈ టమాటా మొక్కని నేను వెయ్యలేదు, అవంతకవి మన కంపోస్ట్ బిన్లో, మన కూరగాయల వేస్ట్లో మనం కట్ చేసి వేసిన తర్వాత వస్తాయి కదా, ఆ పడేసిన చెత్తలో నుంచి వచ్చాయి అన్నమాట ఇవి. మనం కంపోస్ట్ బిన్ పడేస్తాం కదా, మనకు అక్కర్లేదు పడేస్తున్నాం, అవి వచ్చాయి. చూసారా ఇక్కడేమో పూత చూసారు, ఇక్కడ చూడండి, చూస్తున్నారా? చూసారా సైజు కూడా మంచిగా వచ్చింది. ఇక్కడ చూడండి, చూస్తున్నారా? హ్యాపీ, చూసారా? కాకపోతే చిన్న వైట్ బగ్ ఒకటి వస్తుంది, చూసారా? వైట్ బగ్ వచ్చింది, దాంతో పెద్ద తలనొప్పి. చూసారా వైట్ బగ్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా? చూడండి చిన్న చిన్న బుజ్జి బుజ్జి టమాటాలు, చూసారా? ఇదిగోండి ఈ వాల్ ఎంత హైట్ ఉంది, ఈ వాల్ ఎంత హైట్కి మొక్క ఉంది కింద నుంచి, చూసారా? ఎంత ఎత్తు ఎదిగిందనమాట. ఇక్కడ చూడండి, మరొక్కసారి చూపిస్తా. ఇక్కడ ఇంకా చూసారా టమాటా మొక్క చూసారు కదా ఎంత పొడుగుందో తెలుసా? నేను నిలబడితే నాకు ఇక్కడ వరకు వస్తుంది, ఓకేనండి? ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ చూసారా? చూసారా ఈ గోడ, ఈ వాల్ ఏదైతే ఇక్కడ గోడ ఉందో ఈ వాల్ వరకు పైకి వచ్చిందనమాట మొక్క. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి కాయలన్నీ బాగా కాసాయి అనమాట. తెంపాలి. సరే ఎవరైనా తీసుకెళ్తారా తెలీదు, ఒకవేళ ఎవరైనా పొరపాటున తెంపేస్తే ఇంకా వాళ్ళ పేరు రాసింది ఈ టమాటాల మీద అని అనుకుంటాను అనమాట. మోస్ట్లీ ఎవరు తెంపరనే అనుకుంటున్నా. అట్లీస్ట్ లాస్ట్ వీడియో పెట్టాను కదా టమాటా దొంగలని. ప్లీజ్ దొంగలు, టమాటా దొంగలు చెప్పి దోచుకోండిరా బాబు, ప్లీజ్ చెప్పండి అమ్మా. కాస్త చెప్పి ఒక మాట, మా ఇంట్లో 4 టమాటాలు తక్కువయ్యాయి, మీ మొక్కల్లో నుంచి 4 టమాటాలు తీసుకుంటామని చెబితే హ్యాపీగా అనిపిస్తుంది. లేదనుకో బాగా తిట్టుకుంటాను, ఓకేనా? ఓకే, చూసారు కదా మన టమాటాలు ఎన్ని కాసాయో కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలి? మర్చిపోకూడదు, సబ్స్క్రైబ్ చేయాలి, ఓకేనా?